గీతము పాడెదను నా ప్రియుడేసునిలో, నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో, నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో. శత్రుసేనలు ఎదురైనా, దృష్టులంతా ఒకటైనా, శత్రుసేనలు ఎదురైనా, దుష్టులంతా ఒకటైనా, అజయుడేసుని చేరెదను, విజయ గీతము పాడెదను. అజయుడేసుని చేరెదను, విజయ గీతము పాడెదను. ధ్వజమునెత్తి సాగెదను, భజన చేయుచు పాడెదను. ధ్వజమునెత్తి సాగెదను, భజన చేయుచు పాడెదను. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో. మరొకసారి అందరం, నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో. ఆమేన్. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో. పరిశుద్ధుడైన దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మనందరి ధ్యానం నిమిత్తమై మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథములో నుండి మనందరి ధ్యాన నిమిత్తమై మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందామండి. 6వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందాం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమిట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్న వేసి దొంగలరు. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు
మనందరి వినికిడిలో జీవ ఆహారముగా పరిశుద్ధాత్ముడు పంచిపెట్టును గాక. దేవుని బిడ్డలారా, మరొక్కసారి మీకు జ్ఞాపకము చేస్తున్నాను. మత్తయి సువార్తలో నుండి మనము 6వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ చదువుబడిన వాక్యానికి అంశం ఏమి పెట్టడము జరిగిందంటే, దేవుని బిడ్డలారా, పరలోకమందు ధనమును కూర్చుకొనుడి. రాసుకోండి, చక్కగా రాసుకునే వాళ్ళు విజయక్క చూడండి ఎంత చక్కగా రాసుకుంటుందో. ఇంటికాడ కూడా ప్రతి నెల 6వ తారీఖున ఇంట్లో కూడా చెప్తున్న ప్రతి మాట విజయక్క రాసుకుంటుంది. కనుక మీరు రాసుకోవడంలో, ఎప్పుడైనా మీరు డైరీ తిప్పేయడంలో మీరెంతో ఆత్మీయంగా మీరు బలపడతారు. దేవుని బిడ్డలారా, పరలోకమందు ధనమును కూర్చుకొనుడి. అందరూ కూడా నాతో పాటు గట్టిగా చెప్పండి, పరలోకమందు ధనమును కూర్చుకొనుడి. ఓకే, దేవుని బిడ్డలారా, ధనము లేదా డబ్బులు లేదా పైసలు, దేవుని బిడ్డలారా, ఈ ధనమును గురించి, ఈ డబ్బు గురించి, ఈ పైసల గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటనే మనం చదువుకున్నాం. ఈ మాట దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. ఈ మాటను యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ చెప్పాడంటే, దేవుని బిడ్డలారా, ఒక ఎత్తైన కొండ ఉంది. ఆ కొండను యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కారు. ఆ కొండ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు కూర్చున్నారు. ఆయనకు దగ్గట్లో, ఆయనకు సమీపాన యేసు ప్రభు యొక్క అనుచరులు వచ్చారు. చుట్టూ చూస్తే దేవుని బిడ్డలారా, జన సమూహాలు కనబడుతున్నారు. చుట్టూ చూస్తే జన సమూహాలు కనబడుతున్నారు. వారిలో పురుషులు, వారిలో స్త్రీలు, వారిలో వృద్ధులు, వారిలో యవనస్తులు, ఈ విధంగా అన్ని విధాలైన ప్రజలు జన సమూహములుగా వచ్చారు. వచ్చిన ఈ జన సమూహములకు యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకమైన విస్తారమైన మాటలు ప్రభుల వారు చెబుతున్నారు. విస్తారమైన మాటలు యేసు ప్రభుల వారు చెబుతూ ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఈ మాటను కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారంటే చెప్పాడు. ఈ మాట కొంచెము మనకు దేవుని బిడ్డలారా ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఈ మాట మనకు దేవుని బిడ్డలారా కొంత మట్టుకు మనకందరికి కూడా బాధకరంగా, వేదనకరంగా ఉండొచ్చు. ప్రభు చెప్పిన మాట, పరలోకమందు మీ ధనమును, మీ డబ్బులను, మీ పైసలను ఏం చేయాలంటే మీ కొరకు కూర్చుకోవాలి. ఈ లోకములో భౌతికంగా, ఈ లోకములో శరీరపరంగా దేవుని బిడ్డలారా
ఎల్ఐసిలో ఏం చేస్తారంటే డబ్బులను కూర్చుకుంటారు. అవునంటారా కాదంటారా? ఎల్ఐసిలో డబ్బులను ఏం చేస్తారు? కూర్చుకుంటారు. కూర్చుకోండి, అది మంచిది. దేవుని బిడ్డలారా, పోస్ట్ ఆఫీసులో కూడా ఏం చేస్తారు? డబ్బులను కూర్చుకుంటారు. అవునంటారా కాదంటారా? ఓకే. దేవుని బిడ్డలారా, మరి బ్యాంకులలో కూడా డబ్బులను ఏం చేస్తారు? కూర్చుకుంటారు. దేశంలో విదేశాలలో కూడా ధనాన్ని ఏం చేస్తారంటే దేవుని బిడ్డలారా కూర్చుకుంటారు. ఈ విధంగా ధనమును దేవుని బిడ్డలారా భూమి మీద కూర్చుకోవాలి. వద్దని కాదు దేవుని బిడ్డలారా. దేవుని బిడ్డలారా, దానికి కింద ఇంకొక మాట ఉంది. దానికి పైన నాయన 19 వచనం ఒకసారి చూడండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్న ఒకరు చదవండి. ఇక్కడ చిమ్మిటయ్యు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలర్దను. చూశారా? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మిటయ్యు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. అంటే మరి ఎట్లా అంటావు? ఇప్పుడు ఈ 19వ వచనం చూస్తే దేవుని బిడ్డలారా, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఒకవేళ భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకున్నట్లయితే మరి చిమ్మిటయు తుప్పును ఈ రెండు కలిసి డబ్బును తినివేస్తాయి. ఒకవేళ దొంగలు కన్నం వేసి దొంగలెదరు అంటున్నారు. మరి ఎట్లా ఇప్పుడు మనం చిక్కుల్లో పడినట్లుగా కనబడుతుంది. అవునంటారా కాదంటారా? ఏమండి, ఒకవైపు ఏమో భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకొనవద్దని యేసు ప్రభుల వారు తన దగ్గరికి వచ్చిన గొప్ప గొప్ప జన సమూహమునకు చెప్పాడు. ఒక్కరికి చెప్పిన మాట కాదు ఇది ఇద్దరికి చెప్పిన మాట కాదు, ఇది నలుగురికి చెప్పిన మాట కాదు, ఇది 10 మందికి 100 మందికి చెప్పిన మాట కాదు. తన దగ్గరికి వచ్చిన గొప్ప గొప్ప జన సమూహములకు ఈ మాట చెప్పాడు. దేవుని బిడ్డలారా, మరి మనం ఇప్పుడు ఈ చిక్కుల నుంచి మనం ఏం చేయాలంటే బయటికి రావాలి. ఏ విధంగా మనము ఈ మాటలను అర్థం చేసుకోగలము? ఈ 19వ వచనం అయితే మీ కొరకు ఏమంట? ధనమును కూర్చుకొనవద్దు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. మరి ఎట్లా? ఇప్పుడు రాత్రనక పగులనక కష్టం చేసేది, వ్యాపారం చేసేది, ఉద్యోగాలు చేసేది, రెక్కల కష్టం చేసేది, వ్యవసాయం చేసేది, ఇదంతా ఎందుకంటారు? దేవుని బిడ్డలారా, ధనమును ఏం చేయాలా? కూర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, ప్రభువు మాటను మనం గౌరవించాలి. ప్రభువు మాటను మనం ఏం చేయాలంటే విలువ ఇవ్వాలి. ప్రభు మాటకు, ప్రభు మాటను మనం ఘనపరచాలి. అయితే ప్రభు చెప్పిన మాట ఏమిటంటే దేవుని బిడ్డలారా, మీరు సంపాదిస్తున్న దాంట్లో, మీరు కూడబెట్టుకుంటున్న దాంట్లో, ఈ భూమి మీద ఏ విధంగా మీరు కూర్చుకొని ఏ విధంగా మీరు దాచిపెట్టుకుంటారో ప్రతి ఏటా కూడా, ప్రతి సంవత్సరం కూడా మీ సంపాదనలో మీరేం చేయాలంటే కొంత బీదలకు ధర్మము చేసి, బీదలకు వారి వ్యాధులలో, వారి రోగములలో, వారి యొక్క కష్టాలలో, వారి యొక్క ఇరుకులలో, వారి యొక్క ఇబ్బందులలో మీరేం చేస్తారంటే మీ కాడున్న ధనమును వారికి ఇచ్చి చేయూత చేసి సహాయపడి పరలోకమందు మీరు ధనాన్ని కూర్చుకొనుడని చెప్పారు. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదము గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, భౌతికంగా శరీరపరంగా
దేవుని బిడ్డలారా, ఒక స్త్రీకి భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు. ఒక పురుషునికి భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. మరి వీరందరి పోషణ నిమిత్తమై, వీరందరి జీవనాధార నిమిత్తమై మనుషుడు ఏం కావాలంటే మెలకువ కలిగి ఉండాలి. అందుకే దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 13:22లో ఏం రాయబడిందంటే ఒకసారి మీరు చూడండి. సామెతల గ్రంథము 13:22లో ఒక మాట ఉంది. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. చప్పట్లు కొట్టి ప్రభువును గణపరదుమా. మరి అది కూడా బైబిల్లో రాయబడిన మాటనే కదా, ఇది కూడా బైబిల్లో రాయబడిన మాటనే. ఇప్పుడు ఆ మాటను మనం గౌరవించాల్సిందే, ఈ మాటను కూడా మనం ఏం చేయాలి? గౌరవించాల్సిందే. ఆ మాటకు విలువ ఇవ్వాల్సిందే, ఈ మాటకు కూడా మనం విలువ ఇవ్వాల్సిందే. మంచివాడు ఏం చేస్తాడంట? తన పిల్లలను ఆస్తి కర్తలుగా చేయను. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను, సంసారం అంతా కూడా, కుటుంబం అంతా కూడా ఇంటి యజమాని పైన ఆధారపడి ఉంటుంది. అక్కడ ఏమంటున్నాడు? మంచివాడు అని అంటున్నాడు. అంటే పురుషుని పోలి వాక్యం చెప్తుందా, లేదా స్త్రీని పోలి వాక్యం చెప్తుందా? మీరు చెప్పండి, చెప్పండి అన్న. యాక చెప్పండి, విజయక్క చెప్పండి, ఎవరి గురించి చెప్తుంది? అంతేనా? మంచివాడు ఏం చేస్తాడంట? తన పిల్లలను ఆస్తికి కర్తలుగా చేయను. ఇంటిలో తండ్రి మంచివాడైతే, ఇంటిలో తండ్రి యథార్థవంతుడైతే, ఇంటిలో తండ్రి ఎలాంటి చెడు వ్యసనాలు, దుర్వ్యసనాలు, శరీర సంబంధమైన కోరికలు, ఆశలు లేనివాడు తన పిల్లలను ఏం చేస్తా అంటే ఆస్తికి కర్తలుగా చేయను. ఒకసారి మీరు బాగా గమనించండి. చాలామంది మంచి వాళ్ళగా బతకటానికి ప్రయత్నించలేరు. ఎట్టు దోరిని పడితే ఆ దోరినిలో వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోతుంటారు. వాన్ని ఏది పట్టి లాగుతుందో, ఏ దుర్వ్యసనాల్లో, ఏ దుష్టత్వములో, ఏ పాప ఎచ్చలలో పడిపోతాడో, ఇక దాంట్లోనే పడిపోతాడు. అట్టివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయలేడు. మంచివాడు తన పిల్లలను అంటే కుమారులను, మనమలను, మనవరాలను కూడా ఏం చేస్తాడంట? ఆస్తికి కర్తలుగా చేస్తాడు అని వాక్యము మాట్లాడుతుంది. మరి యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్పాడు? దేవుని బిడ్డలారా, మీ కొరకు భూమి మీద ధనమును కూర్చుకోవద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును కూడా కూర్చుకొనుడి. అంటే లేఖనము దేవుని బిడ్డలారా ఏం చేస్తుందంటే రెండు విధాలుగా మాట్లాడుతుంది. ఒకే విధంగా మనము అర్థం చేసుకుంటే మనం చాలా నష్టపోతాం. గనక ఇంకొక చోట ఏం రాయబడిందంటే, తల్లిదండ్రులు పిల్లల కొరకు ఏం చేయాలంటే ఆస్తిని సమకూర్చి పెట్టాలంట. సమకూర్చిన ఆస్తిని పిల్లలు కాపాడుకోగలిగితే చాలు. వాళ్ళు సంపాదించలేకపోయినా మా అమ్మ మా నాయన ఇది సంపాదించారు, దీన్ని మేము కాపాడుకోగలిగితే చాలు. కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, మరలా మనం వాక్యంలోకి వద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దేవుని బిడ్డలారా 12:14 ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:14 ఒకసారి చూద్దాం. చాలు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఏం చేస్తుంటారంటే చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఎప్పుడు సంపాదిస్తారా అని పిల్లల
ఆ చేతుల వైపు తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే ఎదురు చూస్తుంటారు. అది కూడా మంచిదే. పిల్లలు తల్లిదండ్రుల కన్నులెదుట పర్యాజకులైతే ఇంకా వీరికి ఎలాంటి దిగులు, వీరికి ఎలాంటి చింత ఇంకా ఏమి కూడా ఉండదు. గనక దేవుని బిడ్డలారా, ఆ మాటలో రాయబడిన మాట ఏమిటంటే, పిల్లలు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఏం చేయాలంట? ఆస్తిని. అంతేనక్క? చూశారా? ఒకసారి గట్టిగా చెప్పండి. తల్లిదండ్రులు పిల్లల కొరకు ఏం చేయాలంట? ఆస్తిని సమకూర్చాలి. ఈ లోకములో మనకు ధనం అనేది, ఈ లోకములో ఆస్తి అనేది మనకు కావాలి. ఈ ధనమును, ఈ యొక్క ఆస్తిని దుష్టుడు ఏం చేస్తాడంటే ఎత్తుకోపోవటానికి, లాక్కోపోవటానికి వాడు ఎన్నెన్నో పన్నాంగములు వాడు పడతాడు. గనక దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, సామెతలు చూస్తే మంచివాడు, మంచి తండ్రి తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ 12-14 చూస్తే తండ్రులే పిల్లల కొరకు ఏం చేయాలంటే ఆస్తిని సమకూర్చాలి. మీరు సంపాదిస్తున్న ఆస్తిలో మీరు ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా, ఈ దారిద్రులకు, ఈ వ్యాధిగ్రస్తులకు, ఈ రోగముతోనూ ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే కొంత మనము రూపాయిలో 10 పైసలు, ఇప్పుడు 10 పైసలు లేదు కానీ దేవుని బిడ్డలారా, మరి 10 రూపాయల్లో రూపాయ ఎప్పుడో కనీసం సంవత్సరానికి ఒక 1000 రూపాయలు, సంవత్సరానికి ఒక 2000, నీకెంత తోస్తే అంత దేవుని బిడ్డలారా నువ్వేం చేసంటే ధర్మము చేయొచ్చు. ఆ ధర్మము ఏమవుతుందంటే దేవుని బిడ్డలారా, నీవు పరలోకమందు దాన్ని కూర్చుకుంటావు. నువ్విచ్చే కానుకలు కానీ, నువ్విచ్చే దశమ భాగాలు కానీ నీకు దీవెన తీసుకొని వస్తాయి. ధర్మం వేరు, ఇది వేరు అన్నమాట. దేవుని బిడ్డలారా, మీరిచ్చే దశమ భాగానికి దేవుడు ఆకాశ వాక్యం నిలుపుతాడు. మీరిచ్చే కానుకలు మేము గొప్పవారి ఎదుటికి తీసుకుపోతాయి. వాక్యములో రాయబడిన ధర్మం అనేది నువ్వు ఏం చేస్తావంటే పరలోకమందు నువ్వు కూర్చుకుంటున్నావు. అక్కడ చెమిట కానీ తుప్పు కానీ తినివేయవు. అక్కడ దొంగలరని యేసు ప్రభుల వారు చెప్పారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇంకొక మాట ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు కోడాన్ల స్థితిలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు కానీ దేవుని బిడ్డలారా, నువ్వు అత్తవైన తర్వాత అర్థమైపోతుంది. ఎవరి విషయము? కన్న కొడుకుల గురించి, పెంచుకున్న కొడుకుల గురించి అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాదు. మీరు జాగ్రత్తగా వినాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. కుమార్తెలను దేవుడు మనకిచ్చాడు. వాళ్ళని ఏం చేయాలంటే మంచి విద్యను, మంచి బుద్ధిని, జ్ఞానము, తెలివితేటల్లో వాళ్ళను ప్రయోజకులుగా చేయట ఎంతైనా అది మన వంతు. దేవుని బిడ్డలారా, అయితే మరి దేవుని బిడ్డలారా, ఇంట్లో పురుషుడు భార్య కొరకు ఏం చేయాలంట? సమకూర్చి పెట్టాలంట. ఎందుకంటే నీ కొడుకు నువ్వు పెళ్లి చేసిన దినాన ఏం చేస్తాడంటే తల్లిదండ్రిని విడిచి భార్యను అత్తుకుంటాడు. కనుక మీకు సాకారైన, మీకు తోటిదైన, మీ పాలి భాగస్థులైన భార్య కొరకు మీరేం చేయాలంటే తప్పక కొంత ధనాన్ని సమకూర్చాలని వాక్యం చెప్తుంది. నా మాటలు కాదు. ఎందుకంటే కన్న కొడుకు కానీ, పెంచిన కొడుకు కానీ తల్లిని పట్టించుకోడని వాక్యం చెబుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినది మీ ఇష్టం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒకవేళ ఇప్పుడు కోడాన్ల స్థితిలో ఉన్న వాళ్ళు మీరు బాధపడకండి. మీరు అత్త స్థితికి వచ్చినప్పుడు ఈ వాక్యం మీకు అర్థమైపోతుంది. నేను చెప్పే వాక్యము అప్పుడు కొడుకు పెట్టాలంటే ఒకవేళ కోడాలు ఏదో ఒక విషయంలో 1-2 సార్లు పెట్టనిస్తుందేమో, 3వ అడ్డు వేస్తుందేమో, నాకైతే తెలియదు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. కనుక దేవుని బిడ్డలారా, మీరు పరలోకమందు సమకూర్చుకున్నట్లు భూమి మీద కూడా ఏం చేయాలంటే సంపాదించుకోవాలని కూడా వాక్యాలు కూడా చెబుతున్నాయి. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. తండ్రులు పిల్లలకి ఏం చేయాలంట? ఆస్తిని సమకూర్చాలి. వాళ్ళని బికారులుగా, దేవుని బిడ్డలారా, వారికి ఏమీ ఇవ్వలేని వాళ్ళుగా మీరు ఉండకూడదని వాక్యము చెబుతుంది. ఒక్కసారి ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని మీరు చూడండి. ఒకసారి ప్రవక్త అయిన యెషయా గ్రంథము దేవుని బిడ్డలారా 51:18 ఏం చెప్తుందో ఒకసారి చూడండి. 51:18
ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలిగిన వాడెవడును లేకపోయిను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమె చేయి పట్టుకున్న వాడెవడును లేకపోయిను. అండర్లైన్ ఆ మాట మీరు చేసుకోండి. చాలామందికి ఒక ధైర్యం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది. నాకేంటి, మాకు ఆవులు ఉండేటివి బాగా, మనకు ఆవులు ఉండే కదా. ఆవులు ఉన్నప్పుడు ఆవులు అమ్మి అమ్మకు చెప్పేవాళ్ళు, అమ్మ వెండైనా చేయించుకో, అప్పట్లో బంగారు తక్కువనేది బంగారాన్ని చేయించుకో, మరి నీకు బాగుంటుంది జీవనాధారం. కానీ అమ్మకు చెప్తుంటే నేను బాగా చెవులతో వినేవాడిని. అప్పుడు అమ్మ అనేది, నాకు 5 మంది కొడుకులు ఉన్నారు, ఎవరికొరు పెడతారులే, ఎవరికొరు చూసుకుంటారులే అంటారు అనింది. కానీ కొడుకులకు భారం అయిపోతుంది సంసారం అప్పటికి. మీరు అవునన్నా కాదన్నా కొడుకు వచ్చిన భార్యకు పిల్లలను చూసుకొని వాళ్ళ కాళ్ళకి అది భారం అయిపోతుంది. ఇంకా తల్లిదండ్రులను చూసుకోవాలంటే అది చాలా కష్టమే. అప్పుడు మా అమ్మ ఆ విధంగా అనేది, దేవుని బిడ్డలారా కొడుకులు చూసుకుంటారు అంటే ఇంకా కొడుకులు చూసుకుంటారు, వీళ్ళదే మచ్చిగా అయిపోతుంది. పిల్లలకు ఫీజులు కట్టుకోవడం అంట, వాళ్ళని పోషించుకోవడం అంట, వాళ్ళని చదివించుకోవడం అంట, ఇంకా ఇదే అయిపోయి ఉంటుంది. అందుకే వాక్యం చెప్తుంది, ఒకసారి గమనించండి. ఉందక్క విజయక్క ఉందా? ఏముంది అక్కడ? 51:18 ఏముంది? ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగల వాడెవడును లేకపోయినా. అరే, కన్న కొడుకులు దారి చూపలేకపోయినారంట. ఇంకా పెంచినోడు ఆడ దారి చూపుతాడనా? ఏనైనా కన్నోడు దారి చూపకపోతే. అందుకే మీకు ఇచ్చిన కొడుకులను బాగా చదివించండి, బాగా పెంచండి, దేవుని యందు భయభక్తులు చేయండి. కానీ పురుషులారా, మీ భార్యలు మీ కళ్ళెదుట ఈ లోకాన్ని విడిచిపోతే వాళ్ళకేం భయం లేదు. కానీ ఒకవేళ వారి కాడికి మీరు ముందు వెళ్ళిపోతే కన్నా మనము మన భార్యలకు భరోసాను మనం ఇవ్వగలగాలి. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపడదాం గాక. ఆమేన్. జాన్సమ్మ కష్టపడుతుంది, రాత్రి అనక పగలనక వ్యాపారం, పావుని కష్టపడుతుంది. మీరేం చేయాలా? రేపొద్దున వాళ్ళకు భరోసా అనేది ఒకటి చేయాలి. వాక్యం చెప్తుంది. ఇప్పుడు యేసరత్నం అన్నాడు, 3 కొడుకులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ముగ్గురికి ఆస్తి రాసి ఇచ్చాక రత్నమ్మకి ఏం పెట్టకపోతే ఎట్లా? ఒకవేళ అన్న ముందు రక్కపోతే ఏం భయంలే. రేపొద్దున వాళ్ళ కొడుకులు కోడలు వాళ్ళది మచ్చుగా అవుతుంది. వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా. అంతే కదా ఎలియాజర్? చూడు ఏముంటుంది, ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగల వాడెవడును లేకపోయాను. కొడుకే దారి చూపకపోతే బంధువు దారి చూపుతాడా? ఏమా, కొడుకే దారి చూపకపోతే, మార్గం చూపకపోతే, ఒక త్రోవ చూపకపోతే, ఒక నెమ్మదిని కొడుకు చూపకపోతే, దేవుని బిడ్డలారా ఇంకా పక్కనోడు మనకు చూపుతాడా? లేదుగా. ఎంత పద్ధతి బైబుల్ ఉంది. అందుకే బైబుల్ జ్ఞానం మనకు కావాలి. అందుకే అక్కడ కింద ఏముందంటే, ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకుని వాడెవడను లేకపోయాను. వరే, కన్నోడన్నా దారి చూపుతా అంటే వాడు దారి చూపకపోయా. వాడు పెంచినోడన్నా దారి చూపుతాడు, అసలు వాడు చేయబట్టుకుంటున్నాడంట. వీడు వదిలేసుకొని వెళ్ళిపోయినాడంట. ఒకసారి మీరు గమనించండి. భూమి మీద దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన పిల్లల విషయంలో జాగ్రత్త కలిగి వారిని భయభక్తుల్లో దైవికంగా పెంచుతూ మనం అన్ని వారికి చేస్తూ, దేవుని బిడ్డలారా చివరి దశలో పురుషుడు ఇంటి యజమానుడు భార్యకు న్యాయము చేయాలి. ఇది వాక్యం చెప్తుంది, నా మాటలు కాదు. గనక దేవుని బిడ్డలారా, మీ పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చమని వాక్యం ప్రోత్సాహపరుస్తుంది. తండ్రులారా, మీ పిల్లలకు ఆస్తిమంతులుగా చేయమని మిమ్మల్ని వాక్యం ప్రోత్సాహపరుస్తుంది. అయితే ఈ ఆస్తిని మీరు సంపాదిస్తున్న వాటిలో కూడా మీరేం చేయాలంటే, పరలోకమందు కూడా మీరేం చేయాలంటే ధనమును కూర్చుకోవాలి. పరలోకమందు కూడా మీరు ధనాన్ని ఏం చేయాలంటే సంపాదించుకోవాలి.
ఇది మనకు తాత్కాలికమైనది. ఇది మనము సంతలోకి వచ్చి సరుకులు తీసుకుపోయినట్లుగా ఉంటుంది ఈ లోకము. అయితే దేవుని బిడ్డలారా, మనకు నిత్యత్వము, మనకు శాశ్వతమైనది, మనం ఎల్లప్పుడూ ఉండే ఆ నిత్య శాశ్వత ఆ మోక్షములు, ఆ పరలోకములు కూడా మనము బీదలముగా ఉండకుండగా, మనం దరిద్రముగా ఉండకుండగా, మనము లేమి కలిగిన వారుగా ఉండకుండగా, ప్రతి ఏటా ఎంతో కొంత మనం ఏం చేయాలంటే ధర్మమును చేయడం నేర్చుకుంటే పరలోకమందు మనకేమవుతుంది, ధనమును మనం సంపాదించుకుంటాం. అక్కడ పాత సంచులు ఉండవు, అక్కడ చిమింటే తుప్పు కానీ తినివేయవు, అక్కడ దొంగలు ఉండరని వాక్యము మాట్లాడుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట యేసుక్రీస్తు ప్రభుల వారు తన దగ్గరకు వచ్చిన జన సమూహములందరికీ ఈ మాట యేసు ప్రభుల వారు చెప్పారు. చప్పట్లు కొట్టి ప్రభును ఒకసారి ఘనపరచుదము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది మొదటి మాట జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా దేవుని బిడ్డలారా, రెండవ మాటను కూడా మనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 21 ఒకసారి చదువుకుందాం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. చూశారండి, నన్ను వెంబడించమని కూడా చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు అక్కడ కొండ మీద యేసు ప్రభుల వారు జన సమూహమంతటికి చెప్పాడమ్మా మొదటి మాట, అవునా? ఇక్కడ కూడా యేసు ప్రభుల వారు ఒక్కరికే చెప్పాడు. ఇక్కడ ఎంతమందికి చెప్పాడు? ఒక్కనికే. ఇక్కడ ఒక ఇతను అమ్మ బాగా యవనస్తుడు, ఇతగాడు మంచి ధనవంతుడు, బాగా పైసలు కలిగినాడు. ఇతగాడు గవర్నమెంట్ జాబు కలిగినాడు, ఉద్యోగాన్ని రాయబడింది, అధికారిని రాయబడింది. ఇతను దేవుడంటే బాగా భయము భక్తితో ఉన్నాడంట. 10 ఆజ్ఞలు అనుసరిస్తున్నాడు. తల్లిదండ్రిని దేవుని బిడ్డలరా సన్మానిస్తున్నాడు. తల్లిదండ్రుని దుఃఖపెట్టక కష్టపెట్టక బాగా చూసుకుంటున్నాడు తల్లిదండ్రిని ఈ యొక్క యవనస్తుడు. అయితే దేవుని బిడ్డలరా, అయ్యా ఒక డౌట్ వచ్చింది, నేను నిత్య జీవానికి వెళ్ళాలి, చచ్చిన తర్వాత నేను పరలోకానికి వెళ్ళాలి, అక్కడ నాకు బాగా ప్రశాంతంగా నెమ్మదిగా నేను అక్కడ ఉండాలి, అసలు ఏం చేస్తే సరిపోతుంది అంటే ఇవన్నీ చేయమన్నా. అవన్నీ కూడా చిన్నప్పటి నుండి బాల్యం నుండి నేను చేస్తున్నాను అని చెప్పాడు. దేవుని వాక్యాన్ని ప్రకారం నడుచుకుంటున్నాను, బతుకుతున్నాను చెప్పాడు. అయితే నీకు ఒకటి కొదవగా ఉన్నది, నువ్వు ఏం చేస్తావంటే నీకు కలిగిన ఆస్తిని నువ్వు మొత్తం అమ్మి నువ్వేం చేస్తావంటే బీదలకు దాన్ని ఇచ్చేసి నన్ను వెంబడించన్నాడు. అతనికి యేసు ప్రభును వెంబడించడానికి, అతడు యేసు ప్రభు సేవ చేయటానికి, అతడు యేసు ప్రభు యొక్క పరిచర్యలో పాలి భాగస్థునిగా అతనికి పిలుపు వచ్చింది. అయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పిలుపును ఏం చేశాడంటే అతడు తునీకరించి యేసు ప్రభు యొక్క సేవ కొరకైన పిలుపును అతడు అలక్ష్యం చేసి, దేవుని బిడ్డలారా ప్రభు చెప్పిన ఆ మాటకు దేవుని బిడ్డలారా అవగౌరవపరిచి తాను ముఖం చిన్నబుచ్చుకొని తాను దుఃఖపడుచు ఏడ్చుచు యేసు ప్రభు దగ్గర నుండి ఏం చేశాడంటే అతడు వెళ్ళిపోయాడు. నువ్వు దాన్ని నీకు కలిగినదంతా అమ్మి నువ్వు ఏం చేస్తుంటే బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు, నీకు పరలోకమందు ధనము కలుగుతుందని చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆస్తిని అమ్మి బీదలకిచ్చి ప్రభువును వెంబడించాలంటే దేవుని బిడ్డలారా అది సామాన్యమైనది అసలు కాదు. దానికి గొప్ప తెంపు, దాని గొప్ప త్యాగము, దాని గొప్ప సమర్పణ ఉండాలి. దేవుని బిడ్డలారా ఒక భక్తుడున్నాడు. అతగాడు దేవుని బిడ్డలారా దేవుని సేవకొచ్చి తనకున్న ఆస్తినంతా అమ్మి పారేసి డిఎల్ మోడీకి కొంత ఇచ్చేసి, దేవుని బిడ్డలారా కొంత బీదలకు పంచేసి, దేవుని బిడ్డలారా చాలా పేదరికములో సేవ చేసి
తను ఈ లోకాన్ని విడిచి పరలోకములో అతను పేరు నేను మర్చిపోయాను, బుక్కు చదివాను. దేవుని బిడ్డలారా, అతను పరలోకములో ధనాన్ని ఏం చేశాడంటే సంపాదించుకున్నాడు. ఈ యవనస్తుడు దేవుని బిడ్డలారా, భూమి మీద అతనికి సమృద్ధి ఉంది, కానీ అతని కనులు మూత పడిన తర్వాత పరలోకంలో పేదవాడిగా కనపడ్డాడు. ఒకసారి మీరు గమనించండి. అతడు భూమి మీద ధనవంతుడే, అతడు భూమి మీద ఆస్తిమంతుడే, కానీ దేవుని బిడ్డలారా పరలోకములో అతడు ఇక్కడ భూమి మీద కనులు మూతబడిన తర్వాత అక్కడ చూస్తే అతనికి అక్కడ ఏమి కూడా లేదు. మేము మొన్న బయలుటికి వెళ్ళినప్పుడు పాస్టర్ ఒక మాట అంటున్నాడు. పాస్టర్ మరి జ్ఞాపకం ఉందో లేదో, ఆయనకు ఒక కళ వచ్చిందంట. ఆ కళలో తాను పరలోకం వెళ్ళిపోయినాడంట. పరలోకం వెళ్ళిపోతే ఆయన ఇల్లు స్లాపు వేయబడి ఉండలేదంట. విన్నావా? ఆయన ఇల్లు ఏమైందంట? స్లాపు వేయబడి ఉండలేదంట. ఆయన చెబుతున్నాడండి. దేవుని బిడ్డలారా, స్లాపు వేయబడక ఊరికే పిల్లర్స్ లేచిపోయి ఉన్నాయంట. ఇప్పుడు అది అవమానమైనది అవునా కాదంటారా? అంటే ఇంకా తాను ఏం చేయాలి? ఇంకా తాను చేయవలసిన భూమి మీద చాలా ఉన్నాయి. ఇక్కడ చేస్తే అక్కడ ఏమవుతుంటుంది? అది కట్టబడుతుంది. అట్లా ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఇంకా నాకు టైం ఉంది, అందుకే నేను ఇంకా బతుకున్నాను అని చెప్తున్నాడు ఆయన. మొన్న వెళ్ళినప్పుడు ఆ మాటలు చెప్పాడు. అందుకే దేవుని బిడ్డలారా, మనం కూడా ఏం చేయాలంటే మన పిలుపును, మన ఏర్పాటును ఈ భూమి మీద మనం మరీ జాగ్రత్తగా చేసుకోవాలి. అతనికి పిలుపు వచ్చేసింది, నా సేవకు వచ్చే నన్ను వెంబడించు, నన్ను వెంబడించని ప్రభు అతను ఎంతో ప్రోత్సాహపరిచి ఎంకరేజ్ చేసినప్పటికి కూడా దేవుని బిడ్డలారా అతను ప్రభుని విడిచి వెళ్ళిపోయాడు. కానీ మనమైతే ప్రభును వెంబడిస్తున్న మనము మన పిలుపును, మన ఏర్పాటును మనం ఏం చేయాలంటే మరి జాగ్రత్త చేసుకొని మనం భూమి మీద పరలోకములో కూడా ధన్యులం కావాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. మన కన్నులు దేవుని బిడ్డలారా ఈ విధంగా సజీవ లెక్కలు ఉన్నప్పటికీ, కన్నులు మూత పడినప్పటికీ మనం ఇక్కడ దేవుని అనుగ్రహం కలిగి ఉండాలి. అక్కడ కూడా శాశ్వతమైన ఆ యొక్క దేవుని ఆశీర్వాదాన్ని అక్కడ మనం అనుభవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఆ యొక్క పేతురు రాసిన దేవుని బిడ్డలారా 2వ పత్రికలో 1:10 ఒక మాట ఉంది. పేతురు రాసిన 2వ పత్రికలో దేవుని బిడ్డలారా 1:10 ఏముందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అందువలన సహోదరులారా మీ పిలుపును, మీ ఏర్పాటును నిక్షేము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. దేవునికి మహిమ కలుగునుగాక. చూశారండి దేవుని బిడ్డలారా, దేనికంట? మీ పిలుపును, మీ ఏర్పాటును ఏం చేయాలంట? నిక్షేము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడాలి. ఎంతండి! ఈరోజు మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారండి, విశ్వాసులుగా ఉండటానికి పిలువబడ్డారండి, నీతిమంతులుగా ఉండటానికి పిలువబడ్డారండి, పవిత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. ఈ పిలుపును, ఈ ఏర్పాటును మీరు జాగ్రత్తగా చేసుకుంటే నిశ్చలమైన రాజ్యము అనుగ్రహింపబడుతుంది. చపలు కొట్టి ప్రభును ఘనపరచుదము గాక. యేసు రక్తమే. హల్లెలూయా. చాలామంది తమ పిలుపును, చాలామంది తమ యొక్క ఏర్పాటును నిక్షేము చేసుకోరు, ఆ జాగ్రత్త పడిపోతారు. అందుకే వారు దేవుని యొక్క ఆశీస్సులు కానీ, దేవుని యొక్క అనుగ్రహం కానీ, దేవుని దగ్గర నుండి వచ్చిన ప్రతి యొక్క మేలును వారు తమ జీవితంలో పొందలేరు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటిగా తన దగ్గరకు వచ్చిన జన సమూహాలందరితో చెప్పాడు, మీరు పరలోకమందు కూడా ధనాన్ని కూర్చుకోండి. ఇక్కడ ఎటు కూర్చుకుంటారు అక్కడ కూడా కూర్చుకోనమని చెప్పాడు. ఈ యవనస్తునికి కూడా చెప్పాడు, దేవుని బిడ్డలారా నీ కలిగినది మొత్తము అమ్మి నువ్వు పరిపూర్ణుడు కావాలనుకుంటే నువ్వు ఏం చేస్తుండవు? అమ్మి బీదలకు ఇచ్చేసాయి, దాన్ని అంతా కూడా ఇచ్చేసి నన్ను వెంబడించు. నీకు ఇక్కడ లేకపోవచ్చు, కానీ ఒక రోజు నీకు అక్కడ సమృద్ధిగా పరలోకమందు ఉంటుందని చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక.
అది రెండోసారి కూడా యేసు ప్రభు చెప్పాడు. మనుషులు చెప్పారు, ఎవరైనా యాజకులు చెప్పారా, ఎవరైనా శాస్త్రులు చెప్పారా, ఎవరైనా ఆయన అనుచరులు చెప్పారన్నమాట? కాదుగా, యేసు ప్రభువే చెప్పాడుగా. ఎంత ఆశ్చర్యమైన మాట, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇంకొక చోట కూడా యేసు ప్రభుల వారు చెప్పారు. దేవుని బిడ్డలారా చూడండి మీరు ఒకసారి, దేవుని బిడ్డలారా లూకా సువార్తలో 12వ అధ్యాయంలో 33లో కూడా యేసు ప్రభుల వారు చెప్పారు. లూకా సువార్త 12:33లో కూడా యేసు ప్రభు చెప్పాడండి. 12:33 మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడి, పాత గిల్లని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మిట కొట్టదు, మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. చూశారండి, ఈ మాట యేసు ప్రభుల వారు ఎవరికి చెప్పారంటే తన అనుచరులకి ఈ మాట చెప్పాడు. చప్పట్లు కొడదాం అందరం. ఏమండే, ఎవరికి చెప్పాడు ఈ మాట అంటే తన శిష్యులకు ఏం చేశాడు ఈ మాట అంటే మొదటిగా ప్రజలకు చెప్పాడు కదా, చెప్పాడా? రెండోది ధనవంతునికి కూడా చెప్పాడా? మూడోది కూడా ఎవరికి చెప్పాడంటే తన శిష్యులకు కూడా చెప్పాడు. తన శిష్యులకు ఏమని చెప్పాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు? మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి. నీకు వల కలిగిందా, వలను అమ్మేసేయి. నీకు దోణె కలిగిందా, దోణను అమ్మేసేయి. నీకు బోటు కలిగిందే, బోటును అమ్మేసేయి. ఆ శిశువులకు ఏమేమి కలిగి ఉన్నాయో వాటన్ని మీరు అమ్మండి. ఎందుకంటే నేను మిమ్మల్ని సేవకు పిలుచుకున్నాను, నేను మిమ్మల్ని పరిచర్యకు ఎన్నుకున్నాను. మీరు ఇంకా ఎక్కడెక్కడ వెళ్ళిపోతారో, ఏ రాష్ట్రాలకు వెళ్ళిపోతారో, ఏ దేశాలకు వెళ్ళిపోతారో, ఇక్కడ మీకున్న స్వాస్థ్యము, మీకు మీ స్వాస్థ్యంగా ఉన్నట్టు పక్కన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఆక్రమించుకుంటారు, దోచుకుంటారు. ఇప్పుడు మొన్న కాంతమ్మక్క ఒక మాట అనింది, అయ్యా మేము పాలెం నుంచి వచ్చి చాలా సంవత్సరాలు అయింది, ఇంకా అక్కడ మేము లేం కానీ ఈ పక్కలు జరుగుతున్నారు, ఈ పక్కలు కూడా ఏం చేస్తున్నారు, ఉంటే ఎవరు జరగరు, లేకుంటే ఏం చేస్తారు, అంతా జరుగుతారు. కనుకనైనా మరి నైనా ఓల ఉందేమో, బోట్ ఉందేమో, ఇంకా ఏమేమి మీ దగ్గర ఉన్నాయో మాకు తెలియదు, కానీ మొత్తం మీరు అనరని యేసు ప్రభు తన శిష్యులకు ఏం చేస్తున్నాడు, చెప్తున్నాడు. మీకు కలిగిన వాటిని ఏం చేయాలా, అమ్మి ధర్మము అని తన శిష్యులకు చెప్పాడు ఇక్కడ. వాళ్ళు ఎందుకంటే సేవ కొరకు వచ్చాడు. మళ్ళీ మీకు కలిగినవి అమ్మి ధర్మం చేసి మీ పిల్లలకు లేకుండా చేశారు. పొరపాటున పాస్టర్ చెప్పాడని మళ్ళీ నాణ్యత మీద వేసారు. ఏదో కొంత అంతే, అది ఎక్కువ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు పోస్ట్ ఆఫీసులో ఏం చేస్తావు, నెలకు 1000 2000 3000 వేసుకుంటుంటాం అంతే. ఇది కూడా ధర్మం అంతే, కొంచెం 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 చేస్తుంటే పరలోకంలో కోవడుతుంటుంది. అది ఇంకా అక్కడ దండిగా అయిపోతుంది నీకు పరలోకంలో. స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, దేవుని బిడ్డలారా, కొడుకు ఏం చేసినాడంట, ఏటీఎం కార్డు ఇచ్చినాడంట. కొడుకు ఏటీఎం కార్డు ఇచ్చే ఏమక్క జ్యోతెక్కనే కదా, 2,40,000 ఉన్నాయంట బ్యాంకులో. ఇంకా ఏం చేసినట్ట, కొడుకు తండ్రికి తెలియకుండా మొత్తం ఎత్తేసినట్టు డబ్బులల్లా. చూశారా, ఇంకా లవోది పని కొట్టుకుంటున్నాడు ఆయన, గుండెలు వాదుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి, గుండెలు వాదుకుంటున్నాడు. పాస్టరయ్య వాడంతా తినేసి, పాస్టరయ్య డబ్బంతా వాయి, పాస్టరయ్య వాడు నమ్మకస్తుడని వాని చేతులు ఏటీఎం కార్డు పెడితే నేను ఎంత కష్టపడినా డబ్బును సమకూర్చడానికి, నేనెంత రాత్రి పగులు కష్టపడినయ్యా డబ్బును కూర్చటానికి, వాడు ఏమయ్యా ఇట్లా చేశా అని ఆ మనిషి ఆ దిగులుతో చచ్చిపోయాయింగా. కనుక చేతులు పెడేటప్పుడు జాగ్రత్త. ఒక ఆయన అంటున్నాడు ఈ మధ్య, ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, నా కొడుకు చాలా మొబ్బుగాడు అన్నాడు. ఏమన్నాడమ్మా, మొబ్బుగాడు అన్నాడు ఒక ఆయన. అంటే నీకెట్టో తెలుసు అన్నా. అరే నా కొడుకు, నేను నా ఇంట్లో చూస్తున్నా, నా కొడుకు గురించి నాకు తెలియదు, నీకెట్టే తెలుస్తుంది అంటాడు. చూడండి, నా కొడుకు ఎంత హుషారుడు, నా కొడుకు ఎంత ప్రయోజకుడు, నా కొడుకు ఎంత హుషారైన నాకు తెలియక నీకు తెలుస్తుంది. అందుకే వాడు మొబ్బుగాడు కాబట్టి వాడు అట్టుంది అంటున్నాడు. గనక ఓ తండ్రిగా, ఒక తల్లిగా మీరు పిల్లలను కూడా ఏం చేయాలా, కనిపెట్టాలా. దేవుని పిల్లలు మంచి లైన్లో పెట్టాలి. పొరపాటున చేతుల్లో పెడితే
వాళ్ళకి అది మీరు కష్టపడినది తెలియకపోవచ్చు, నష్టపోతారు. అందుకే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు కదా, దేవుని బిడ్డలారా, మీకు కలిగినటివి మీరు ఏం చేయాలంట? అమ్మి ఏం చేయాలంట? మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి. పాత గిల్లిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. ఇక్కడ అప్పుడు పూర్వకాలం సంచులు ఉండేటివి, డబ్బుకు సంచులు ఉండేటివి. అప్పుడు సంచులలో నుండి డబ్బులు తీసేవాళ్ళు, చిన్న సంచులు ఇట్లా ఉన్నాయి కదా, లేకుండా ఉండేవి సంచులు ఉన్నాయి కదా దేవుని బిళ్ళరా. ఇప్పుడు అయితే అవి ఆ సంచులు ఏమైపోతాయంటే పాతగిల్లిపోతాయి. కానీ యేసుప్రభు అక్కడ సంచి ఉంటుంది, కానీ ఆ సంచి పాతగిల్లిపోయేది కాదు. ఒకసారి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక సంచి కనపడింది. స్తోత్రం, హల్లెలూయా. ఒక సంచి కనపడింది, ఇంత సంచి కనపడింది. ఆ సంచి నిండా దేవుని బిళ్ళరా డబ్బు ఇస్తానని దేవుడు చూపించాడు. అట్లనే దేవుడు డబ్బు తెచ్చిచ్చి ఆ స్థలాన్ని కొనటానికి దేవుడు సహాయం చేశాడు. చప్పులు కొట్టి ప్రభును ఘనపరుద్దాం గాక. ఈ సంచులన్నీ పాతగిల్లిపోతాయి. ఈ సంచులు పాతగిల్లిపోయి, ఈ సంచులు కుట్లు ఊడిపోయి ఉన్న ధనం కూడా పోవచ్చు. కానీ అక్కడ మాత్రము ధనం ఏమైపోతుందంటే సమృద్ధిగా, దాన్ని ఎవ్వడు దేవదూతలు కూడా తీసుకురంట. దేవదూతలు కూడా ఏమన్నా గాబ్రియేలో లేకుంటే మికాయేలు దొంగలిస్తారనుకున్నారు పొరపాటున. వాళ్ళు ఏం దొంగలించారు దేవుని బిడ్డలారా. గనక మీరు ఇక్కడ ధర్మం చేస్తే అక్కడ ఏమైపోతుందంటే, అక్కడ ఏమైపోతుంది? కూర్చుకుంటారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు 5 సీరియల్ తెచ్చారు. మనోహర తెచ్చాడు, సుశీలమ్మ తెచ్చారు. ఇప్పుడు 5 సీరియల్కు ఎంత ఖర్చు అయిందో మనకు తెలియదు. పోయిన డిసెంబర్లో 10 సీరియల్ వంచింది. ఎవరు? దేవరక్క. ఆమెకు అప్పులు దండగానే ఉన్నాయి, లేవని కాదు, అప్పులు అందరికీ ఉన్నాయి. ఉన్న దాంట్లోనే ఏం చేస్తున్నారంటే త్యాగంతో, తెంపుతో సహాయం చేసి పరలోకములో సమకూర్చుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ప్రభు ఇంకా ఏమంటున్నాడంటే దేవుని బిడ్డలారా, ఆ పాత గిల్లని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును చూశారంటే క్షయమైనది అంటే కనబడకుండా పోయేది, క్షయమైనది కదా. అక్షయమైనది అంటే ఎల్లప్పుడూ ఉండేది, నిలిచేది, అంతేనా? ఎల్లప్పుడూ నిలిచేది అక్షయం. ఈ అక్షయం ఎల్లప్పుడూ నిలిచే ధనాన్ని మీరు ఏం చేస్తారంటే సంపాదించుకోనండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీ కాడ డబ్బులు ఉన్నట్లు ఉన్నాయి అనుకోండి, దేవుని బిడ్డలారా, ఒక దాంట్లో వేసి పెట్టారనుకోండి, బూజు వస్తాయి. అవి ఏం చేస్తాయి? వాడకపోతే డబ్బులను మీరు ఏం చేస్తారు? బూజు వస్తాయి, రావా? బూజు వస్తాయి. మళ్ళీ అప్పుడు నువ్వు దానిలో తురుస్తుంటే ఘాటు వస్తుంటుంది, దుమ్ము వస్తుంటుంది. బాధ కాదు. చూశారా? ఇంకా అక్కడ ఏం తురుసుకుని దుమ్ముకి ఏముండదు, సంసారం అక్కడ శేఖరణ ఏముండదు. ఎట్టుంటుందంటే తల మెరుస్తుంటాయి అవి. అందుకే ఆ పాత గిల్లిన సంచులను, అక్షయమైన ధనమును మీరేం చేయాలంటే సంపాదించుకొనుడని చివరికి తన్ను వెంబడిస్తున్న తన అనుచరులకు కూడా యేసు ప్రభుల వారు చెప్పగలిగారు. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచుదము గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే యేసు ప్రభుల వారు లూకాసు వార్తలో 6:30 కూడా ఒక మాట చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు 6:30లో కూడా ఒక మాట చెప్పాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. లూకాసు వార్తలో చూశారా? ఈ 6వ అధ్యాయంలో ఈ 30వ వచనములో దేవుని బిడ్డలారా, ఈ మాట కూడా యేసు ప్రభుల వారు తన అనుచరులకు చెప్పారు. మనకు చెప్తే కానీ వద్దు ప్రభా, ఈ మాట మనం చేస్తాం, దూరం అయిపోతాం, నాయన నువ్వు వద్దు, నీ మాట వద్దులే ప్రభా. ఎత్తుకొని పోతే వాడు ఇంకా మేము ఎంతో కష్టపడి సంపాదించుకుని వాడు ఎత్తుకొని పోతుంటే మేము ఊరుకుండాలన్నా చూసుకుంటా. ఇచ్చిరిపేట ఎత్తుకపోతే మళ్ళీ కొనాలంటే కష్టమే. బండి టూ వీలర్ ఎత్తుకపోతే మళ్ళీ కొనాలంటే కష్టమేగా. దేవుని పిల్లలకు మీరు, మా పిల్లలు, ముద్దల పిల్లలని కొడుకులకు, మనమలకు, మనవరాళ్ళకి ఏం చేస్తారు? దేవుని పిల్లరా, ఒక మంచి సైకిల్ కొనిస్తారు, దాన్ని ఎత్తుకపోతే మళ్ళీ అడుగుంటావు, లబోదేవి ఇప్పుడే కొనలేకపోతున్నావు, వీడు ఎత్తుకపోతున్నాడు అంటే ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాడు ఆ మాట. ప్రభుకు మహిమ కలుగును గాక. తన అనుచరులకి ఆ మాట చెప్పాడనమాట. ఏం చెప్పాడంటే 6:30లో దేవుని బిడ్డలారా, నిన్నడుగు ప్రతి వానికిని
ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవానెద్ద దాన్ని మరలా అడగవద్దు. చూశారా? ఈ మాట ఎవరికంటే యేసు ప్రభు తన శిష్యులకు చెప్పాడు. ఎటు మీరు సేవకు వస్తున్నారు, ఎతకపోతే అది మీకు అవసరం లే. నువ్వు ఏం చెప్పున్నా పాట పాడకాలి, నువ్వు ఏం చెప్పున్నా వాక్యం చెప్పాలి, ఏం చెప్పున్నా సంఘాలు కట్టాలి, ఏం చెప్పున్నా జనాలు నా వైపు తిప్పాలి కనుక దాంతో నీకు అవసరం లేదుగా, ఎత్తుకపోతాడు ఎత్తుకపోనిలే అని చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఆధారం చేసుకుని, అయ్యా నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నీ సొత్తుని ఎత్తుకపోమన్నాడని పోయి నాగలో లేకుంటే అది ఎత్తుకపోతే ఏడవుతుంది గనక ఎవరికి ఏది చెప్పాలన్నది దేవుడు చెప్పాడు గనక దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజలందరికీ సమానంగా చెప్పాడు. పరలోకమందు కూర్చుకో, నువ్వు అక్కడ బీదరాలిగా, అక్కడ నువ్వు బీదవానిగా కనపడకూడదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక బీదవానిగా, ఒక బీదరాలుగా నువ్వు ఉంటుంటే అంత బాధపడుతున్నవే, అంత వేదన పడుతున్నవే, అంత కలవరపడుతున్నవే, అంత కలత చెందుతున్నవే. ఒక రోజున కన్నులు మూతబడిన తర్వాత నీకు అక్కడ ఒక బీదవానిగా బీదరాలుగా ఉండకూడదని పరలోకమందు నీవు బతుకున్నప్పుడు ధర్మం చేసి అక్కడ సంపాదించుకొని ప్రభు చెప్పాడు. చప్పలు కొట్టి ప్రభును కనపరచుదము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా యవనస్తునికి, ధనవంతునికి, అధికారికి చెప్పాడు, నీవు పరిపూర్ణుడు కావటానికి, నీకు పరలోకములో అత్యధికమైన ధనము కలగటానికి నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నా సేవకు అవసరం కనుక, నా పనికి నువ్వు అక్కడ కనుక వచ్చాయి, నువ్వు నన్ను వెంబడించన్నాడు. కానీ అతడు ముఖాన్ని చిన్నబుచ్చుకొని అతడు దేవుని బిడ్డరా దుఃఖపడుచు వెళ్ళిపోయి దేవుని పిలుపును అలక్ష్యం చేసి ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నవాడు. ఈరోజు మీ పిలుపు, మీ ఏర్పాటు ఏందో దాన్ని మీరు లక్ష్య పెట్టి దాన్ని మీరు పొందాలని పరిశుద్ధాత్ముడు తేటగా మాట్లాడుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ తరువాత ప్రభువు చెప్పాడు తన అనుచరులకు, ఏం చెప్పాడు? దేవుని బిడ్డలారా, మీ కలిగిన సమస్తం అమ్మేసి బీదలకిచ్చి నన్ను వెంబడించండి, మీకక్కడ ధనము సమృద్ధిగా ఉంటుందని ప్రభు చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏం చేయాలంటే సమకూర్చుకోవాలని కూడా వాక్యం చెబుతుంది. ఇదే మైండ్ కాకుండా ఇట్లా కూడా ఉండాలని వాక్యం చెబుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. కన్న కుమారుడు పెంచినవాడు తల్లికి దారి చూపలేడంట గనక ఒక ఇంటి యజమానిగా నీ భార్యకు నీవు బతుకున్నప్పుడు ఆమెకు దారి చూపాలి. ఒకవేళ నీ కాడికి ముందు వెళ్ళిపోతే ధన్యురాలే, నీ కాడికి బతుకుందంటూ తిప్పలే, చాలా కష్టాలు ఉంటాయి. అది నువ్వు ఒక భర్తగా నీ భార్య విషయము ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకో. అది వాక్యం చెబుతుంది, నా సొంత మాటలు కాదు. నీ పిల్లలను లక్ష్య పెట్టి పిల్లల కొరకు నువ్వు ఆస్తిని కూడా సమకూర్చమని చెబుతుంది. నీ పిల్లలకు నువ్వు ఆస్తికర్తలకు చేయమని కూడా వాక్యం చెబుతుంది కనుక ఈ ఒకవైపు నువ్వు ఏం చేయాలంటే ఈ భూమి మీద బతుకుతూ నీ భార్యను, పిల్లలను లక్ష్య పెడుతూ వాళ్ళకు సమకూర్చాలి. ఒకవైపు పరలోకము అబ్రహాం ఎదురు చూచినట్లుగా అక్కడ కూడా నువ్వు దాచిపెట్టుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు ప్రభుల వారు మన వినికిడులో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును తండ్రి ప్రభువా, నైనా ఈ భూమి మీద తండ్రి ప్రభువా అయ్యా ధనమును కూర్చుకొనుట వలన ఒకవేళ దేవా నైనా చిమ్మెట తుప్పు తినివేస్తాయి, దొంగలు దొంగిలిస్తారని మీరు చెప్పారు. అవును తండ్రి, మరొక చోటనేమో నా తండ్రి ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలనైనా మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయనని రాయబడింది. అవును తండ్రి, ఒక మంచి తండ్రిగా నా తండ్రి నేను నా పిల్లలను నాయనా ఆస్తికర్తలుగా చేయటకు నా తండ్రి నాకు కావలసిన తండ్రి నీ కృప, నాకు కావలసిన నీ అనుగ్రహం, నాకు కావలసిన నీ దీవెన నాకు అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలరా, అంత మాత్రం కాదు దేవుని బిడ్డలరా, ఇంకొక చోట ఏం రాయబడిందో మీకు తెలుసుగా, పిల్లలు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని కూర్చదగినదని వాక్యం చెబుతుంది కదా. అవును ప్రభువా, నేను ఒక తండ్రిగా
అయ్యా నేను ఒక తల్లిగా నా పిల్లలకు కూడా నేను ఆస్తిని కూర్చాలి ప్రభువా. నీ వాక్యము మాతో మాట్లాడుతుంది ప్రభువా. ఈ విధంగా తండ్రి ప్రభువా అయ్యా అదే విధంగా మాకు పాలి భాగస్తురాలు తండ్రి, మాకు తోటిది నా తండ్రి ప్రభువా, మాకు నాయన పాలి భాగస్తురాలైన వారి విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలని కూడా నువ్వు ఇన్ని విధాలుగా ఈ దినం నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ఆమె కనిన కుమారులు ఆమెకు దారి చూపకపోయిరి అని రాయబడింది. అవును ప్రభువా, ఆమె పెంచిన పిల్లలు కూడా, ఆమె పెంచిన కుమారులు కూడా చేయి పట్టుకొనలేకపోయిరి, అది దిక్కు లేనిదైపోయిందని తండ్రి ప్రభువా నీ వాక్యంలో రాయబడింది. ఆ కింద కూడా అదే మాట ఉంది నా తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అవును తండ్రి ప్రభువా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలనైనా. అవును తండ్రి ప్రభువా, ఈ లోకములో తండ్రి మాకు పాలి భాగస్తురాలైన తండ్రి, ఈ లోకములో తండ్రి మాకు నాయన స్తోత్రాలు తోటిదైనది తండ్రి, ఈ లోకములో తండ్రి మాకు నా తండ్రికి వందనాలు స్తోత్రాలు నా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. జీవన సహకారైన ఉంటున్న తండ్రి, మాకు భారీగా ఉంటున్న స్త్రీ కూడా నా తండ్రి ప్రభువా, నా తండ్రి మేమే న్యాయం చేయాలని తండ్రి ప్రభువా నీ వాక్యపు వెలుగులో నుండి నువ్వు మాట్లాడినవు. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మంచి వాడవైన దేవుడా, మహోన్నతుడవైన దేవుడా, మహిమ గల దేవుడా, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి ప్రభువా, ఈ లోకములో తండ్రి మీరు తండ్రి నైనా తండ్రి ప్రజలకందరికీ మీరు తెలియజేసిన గొప్ప మాట ఏమిటంటే ప్రభువా నీకు వందనాలు నాయనా స్తోత్రాలయ్యా. మీరు పరలోకమందు కూడా ధనమును కూర్చుకొనిడి, అక్కడ చిముటైనను అక్కడ తుప్పైనను తినివేయవు, దొంగలు దొంగిలించరక్కడ అని తండ్రి ప్రభు మీరు చెప్పారు. అవును తండ్రి ప్రభువా, ఈ లోకంలో మేము జీవిస్తూ బ్రతుకుతూ నాయనా ప్రభువా దాన ధర్మాలు కూడా చేయాలని ఈ దినము తండ్రి, ఈ యొక్క నూతన సంవత్సరములో మొదటి ఆదివారం దినమున నువ్వు మాట్లాడి నీకు విలువైన మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నైనా. ఎప్పుడు మా కనులు మూతపడుతూ తెలియదు కానీ తండ్రి అక్కడ కూడా నైనా నేను బీదవానిగా, అక్కడ కూడా నేను బీదరాలుగా కనబడకుండా నైనా కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత నా తండ్రి ప్రభువా నేను దాన ధర్మాలు చేసి ప్రభువా అక్కడ కూడా నా తండ్రి ధనవంతుడని కనబడినట్లుగా కృపలో నడుచుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అదేవిధంగా తండ్రి ప్రభువా ధనవంతుడైన వ్యక్తికి, అధికారి అయిన వ్యక్తికి ప్రభువా నీకు స్తోత్రాలు చెప్పావు తండ్రి ప్రభువా. నా తండ్రి నాయనా ఆ యొక్క యవనస్తునికి మీరు చెప్పారు ప్రభువా, నీవు నన్ను వెంబడించు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు కలిగిన అమ్మి ధర్మం చేసి రా, నీకు పరలోకమందు ధనం కలుగుతుందని చెప్పారు. అవును తండ్రి, అయితే నా తండ్రి ప్రభాతుడు ముఖాన్ని చిన్నబుచ్చుకొని ఆయన ఏడ్చొచ్చు వెళ్ళినట్లుగా వాక్య వెలుగులో చూడగలుగుతున్నామయ్యా. ఆ యొక్క అదృష్టాన్ని ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు ప్రభువా. అయ్యా అతడు బతికినంత కాలం ఇక్కడ సమృద్ధిని, కానీ అతని కనులు మూతపడిన తర్వాత అతడు చచ్చిన తర్వాత ప్రభువా అక్కడ ఏమి లేని వాడిగా ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం ప్రభువా. అంత మాత్రమే కాదయ్యా, నీ సేవకు వచ్చిన అనుచరులతో కూడా మీరు చెప్పారయ్యా, మీకు కలిగినటివి అమ్మి ధర్మం చేయండి, మీ సొత్తు ఎవడైనా ఎత్తుకొని పైన దాన్ని మీరు ఇక అడగొద్దు, మీరు నా సేవలో ఉండాలి గనక అని మీరు చెప్పారు. అవును తండ్రి వందనాలు స్తోత్రాలు నైనా. ఈ లోకములో తండ్రి ప్రభువా నైనా స్తోత్రాలు నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి నైనా. తండ్రి ప్రభువా నైనా పిల్లలకు నైనా ఆస్తిని సమకూర్చాలని, పిల్లలను ఆస్తి మంతులుగా చేయాలని మీరు చెప్పారు. అదేవిధంగా తోటిదైన స్త్రీ కూడా సహాయం చేయాలని చెప్పారు తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభువా పిల్లలను తండ్రి ప్రయోజకులుగా చేయాలని కూడా మీరు అన్ని విధాలుగా నాయన ఈరోజు తిప్పి కొట్టి మాట్లాడినందుకు తండ్రి నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభువా. విత్తబడిన తండ్రి ఈ మాటలను 30, 60, 100 అంతలుగా నువ్వు ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వచ్చిన నా తండ్రి ప్రభువా ప్రతి బిడ్డను నువ్వు దీవించండి నాయన, వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి నువ్వు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. చాలామంది రాలేదు ఈ మొదటి ఆదివారం, క్షమించండి, మన్నించండి తండ్రి ప్రభువా నాయన. రేపు ఆదివారం బిడ్డలందరూ వచ్చుటకు సహాయం చేసి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలకించి కృప చూపించి బలపరిచి మహిమ పొందమని ప్రార్థన
ప్రార్థన చేస్తున్నాం. నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వండి, సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వండి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలహీనులను బలపరిచి ఆరోగ్యవంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఏ ఒక్కరు అసంతృప్తిగా వెళ్ళకుండగా నీ బిడ్డలందరినీ కూడా నువ్వు తృప్తిపరిచి బలపరిచి మై పొంది కృప చూపమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.